Good evening, everyone. We welcome you all for Sunday live service, New Creation in Christ Church online service. We welcome you all, and we want to give all glory and honor to Jesus alone, who is worthy of our praises, and who made us to live who made us to live today so that we can see this day, and He has promised for us so that we can have a long life. That's what Word of God says. He has blessed us with a long life. We are not a people here for a short period, but we are a people who have a long life in our lives. That's what the promise of from the Bible. I meditate on that. All these pandemics, anything will happen. Whatever it comes and pass, but the Word of God says we have a long life. దేవుడు వాక్యంలో చూస్తున్నామండి. దేవుడు వాగ్దానం అంట మనకి లాంగ్ లైఫ్, దీర్ఘాయు. అది దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి మనకి. ఏం వచ్చినా పోయినా మనకి దీర్ఘాయు అంట. నేను ఎప్పుడు కూడా దాని మీద ధ్యానిస్తుంటాను. ఎందుకంటే వీఆర్ పీపుల్ హియర్ with a purpose and with a destiny on this earth. We have a role to do on this earth. మన అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది. అందుకనే ఏదొచ్చినా మనం కదలబడడానికి వీలు లేదు. అందుకనే దేవుడు మనకి దీర్ఘాయు ఇస్తా అన్నాడు. ఆయన రాజ్యము స్థాపించకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు. అదే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీకు కూడా. ఏమొచ్చినా ఏమైనా కూడా మనకి దీర్ఘాయు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని మనం ఇక్కడ స్థాపించడానికి మనకు అందరికీ ప్రత్యేకమైన పని ఇక్కడ ఇవ్వబడ్డదండి. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఏదో మన దేవుడు షెల్ఫ్లో కూర్చున్న దేవుడు కాదండి. ఐ రియల్లీ ఛాలెంజ్ యూ ఆన్ దట్. ఏదో దేవుడు ఒక షెల్ఫ్లో కానీ ఒక పెద్ద పెద్ద మనుషులతో చేయబడ్డ ఆలయాల్లో కాదండి మన దేవుడు ఉండేది. మన దేవుడు మనలో ఉంటాడని, మనమే దేవుడు ఆలయం అయి ఉన్నామండి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, దేనికి భయపడకండి, జడియకండి, మరి ముఖ్యంగా కదలకండి. I encourage you with this word today. Alagane mana every Sunday as we do, we enter His presence with a prayer, with an intercession prayer for this world, for this nation, for the people. As people are going tough times, ento tough times lo క్లిష్టమైన పరిస్థితుల్లో మనుషులు వెళ్తుండగా వాళ్ళ కోసం మనం దేవుడు ముందు విజ్ఞాపన చేద్దామండి. మన అందరి మీద ఆ బాధ్యత ఉంది. దేవుడు రాజ్యం కట్టబడాలి అంటే మనము ఆ బాధ్యత తీసుకోవాలి. అది మన విల్, అంటే మన చిత్తము. మనం తీసుకుంటామా లేదా అది దేవుడు ఫోర్స్ చేయడండి. అది మన చిత్తం మీద ఉంది. God will see that you will take or not. He'll not force you. He'll just see your will. Are you willing or no? Are you available or no? That's the only thing which God sees. ఈ సమయాన్ని ప్రేయర్తో విల్ స్టార్ట్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. అందరం ఏకీభవిస్తామండి. అందరం ఒక ఆత్మతోని ఏకీభవించి ఈ పరిస్థితులు ఈ అన్నిటి గుండా దేవుడి కార్యాన్ని మనం చూడాలి. ఈ వారంలో నేను ఒకటి విన్నాను. ఏంటి అంటే పాజిటివ్ కేసెస్ తక్కువ అవుతున్నాయంట. పీపుల్ ఆర్ నాట్ ఎఫెక్టింగ్ మచ్ విత్ ద కోవిడ్. అంటే మనకి రిజల్ట్స్ తగ్గుతూ వస్తాయి. దట్స్ వాట్ ఐ హర్డ్. దట్ వాస్ సో ఎంకరేజింగ్ ఫర్ మీ, బికాస్ దట్స్ అ కన్ఫర్మేషన్ దట్ గాడ్ ఈజ్ హియరింగ్ అవర్ ప్రేయర్స్. ఆల్ ఓవర్ ద వరల్డ్ people are praying, and God is answering our prayers. And again, till we see this COVID end, we'll pray for our nation, for our
No, for the people on the world. No, close your eyes so that we intercede. Let us intercede for our nation, for our leaders, for our people. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప రాజా, దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. అల్ఫా ఒమేగా దేవుడ వహించునా నీకు వందనాలు. రాజులకి రాజా, ప్రభులకు ప్రభుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. అబ్రహాము, ఇస్సాకి, యాకోబులకి దేవుడవై ఉన్న దేవా నీకు వందనాలు. దేవా, మా దేవా నీకు వందనాలు. మా పితరుల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. సజీవుడవు నాయన, మాట్లాడే దేవుడవు, ఉన్నవాడవు, అనువాడవు, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. ఈ సమయం అందు నాయన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. సంఘముగా నీ సన్నిధిలో ఏకీభవిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. దేవా, మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు, అవును ఆమేన్ అంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. మహిమగల స్వరూపుడవు, నిత్యుడవు తండ్రి, దేవానికి వందనాలు. మా వెలుగు దేవానికి వందనాలు, స్తోత్రాలు. నిరంతరం దేవదూతలతో కొనియాడబడే దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, ఈ సబ్బాత్ దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు. ఇచ్చిన ప్రభా ఈ ఆధిక్యతను బట్టి, ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, నువ్వు దేవుడిగా మాకు కనపరుచుకున్నా నీకు వందనాలు ప్రభా. మా తండ్రిగా కనపరుచుకున్నా నీకు వందనాలు ప్రభా. దేవా, మా సమస్తం అయ్యున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. గొప్ప రాజా నీకు వందనాలు దేవా. మరి ముఖ్యంగా ప్రభా ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ దేశంలో ప్రభా ఇప్పుడు వెళ్తున్న ప్రభా కరువు నాయన, అలాగనే వరదలు నాయన ప్రభా, అన్ని మమ్మల్ని ముంచి వేస్తున్నాయి తండ్రి ప్రభా. ప్రభా, we stand in a gap to intercede, Lord Jesus, for our nation, Lord Jesus, for our people, Lord Jesus. దేవానికి వందనాలు. Lord, stop it, Lord Jesus, Father, Lord God. Let devil should not take his Father, Lord God. Take the lives of people, Lord Jesus, Father, Lord God. All people belongs to you, Lord Jesus, Father, Lord God. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రభా, దృష్టుడు దొంగలించకుండా, నాశనం చేయకుండా, హత్య చేయకుండా మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. దేవానికి వందనాలు ప్రభా. దాని అంతము అయిపోయింది నాయన ప్రభా. మీ సిల్వలో ఇట్స్ ఫినిష్డ్ అన్నారు, సమాప్తమాయను అన్నావు నాయన, నీకు వందనాలు. We claim it over our nation, Lord Jesus, Father, Lord God. We claim it over our nation, Lord Jesus, Father, Lord God. It's finished, Lord Jesus, Father, Lord God. This nation belongs to you, Lord Jesus, Father, Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. మహిమగల స్వరూపుడా, నిత్యుడగా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. Hallelujah. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus. Hallelujah. Hallelujah. You are worthy of our praises, Father, Lord God. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, give them wisdom, knowledge, Father, Lord, understanding, Lord Jesus, at this time of crisis, Father, Lord God. దేవానికి వందనాలు. Lord, lift up our economy, Lord Jesus, Father, Lord. Lift our GDP, Lord Jesus, Father, Lord God. దేవానికి వందనాలు, దేవానికి స్తుతి స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. మహిమగల స్వరూపుడా, నిత్యుడగా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. హల్లెలూయా. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus. Hallelujah. You're all worthy, you're all worthy. All glory and honor belongs to you, Lord Jesus, Father, Lord God. దేవానికి స్తోత్రాలు తెలియచెప్తున్నాను దేవా. Thank you, Lord. Thank you, Lord, for healing our people, Lord Jesus. Thank you, Lord, for delivering our nation, Father, Lord, the world kingdoms delivering. Thank you, Lord Jesus, Father, Lord God. Delivering people from this COVID, Lord Jesus, Father, Lord God. Thank you, Lord. Thank you, Lord Jesus, Father, Lord God. Heal people, Lord. Touch our land. Heal our land, Lord Jesus, Father, Lord God. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus, Father, Lord God. Oh, Shantalora Bashikalarama. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus, Father, Lord. Hallelujah. 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 దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు ప్రభా. కరువు వరదలు ప్రభా ముంచి వేస్తున్నాయి తండ్రి. దేవా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. టచ్ our nation, Lord.
దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. We pray for the world, Lord Jesus. Lord, as every nation is going through a tough time, Lord, heal every nation economy, Lord Jesus, Father, Lord God. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. I pray, Father, Lord God, for the people of God, for the minister who share the word of God. I pray over them, Lord Jesus. Increase their faith, Lord Jesus. Let the gospel be spread. Let the revival be burned in this nation, Lord Jesus. Let India be saved in the name of Jesus, Father, Lord God. Let the revival be burned in the name of Jesus, Father, Lord God. Let people know you are the true and the living God, Father, Lord God. You are the way, the truth and the life, Father, Lord God. Let the people know it, Lord Jesus, Father, Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. Hallelujah. Thank you, Father, Lord God. Increase the faith in the people, Lord. Let the unbelief go away in the name of Jesus, Father, from the hearts of the people who believe in you, Lord Jesus, Father, Lord. Let the faith be raised, Lord Jesus, Father, Lord. Let the spirit of faith be upon the children of God, Lord Jesus, Father, Lord God. I pray at this time, at this dark hour, Lord Jesus, let people trust you. Let people hope on you, Lord Jesus, Father, Lord. Let people see you as Jehovah, Father, Lord God, as the God who provides, Father, Lord God. Jehovah Jireh, Lord Jesus. Hallelujah. Let people see you as Jehovah Jireh, Father, Lord God. Let them experience, Lord Jesus, Father, Lord God, as Jehovah Jireh in the life of people, Father, Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. Hallelujah. Thank you, Father, Lord God. Hallelujah. We pray for the people who are in oppressed situations, who are in a depressed situation, people who are in stress situation, people who are broke down in financial crisis, Lord. Lift them up, Lord Jesus, Father, Lord God. Lord, give them the spirit of overcoming, Lord Jesus, Father, Lord. Let them overcome through your blood, through your, Father, Lord God, through the Spirit, through the Holy Spirit, Lord. Let them overcome in these situations, Father, Lord God. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus, Father, Lord. Speak to them. ప్రభా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. Hallelujah. Thank you, Father, Lord God. Thank you, Holy Spirit, God. Thank you, Lord, for your presence. Now, Lord Jesus, thank you, Lord, for hearing our prayers, Father, Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord Jesus, Father, Lord God. Hallelujah. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus, Father, Lord God. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Hallelujah. Thank you, Father, Lord God. तू बाहों में संभालता मुझे, आराधना मैं देता तुझे. मेरे संग है तू सदा, तो डर नहीं है मुझको. तू बाहों में संभालता मुझे, आराधना मैं देता तुझे. मेरे संग है तू सदा, तो डर नहीं है मुझको. हालेलुया, आमेन. हालेलुया, आमेन. हालेलुया, आमेन. हालेलुया, आमेन. आराधना तुझको यीशु, आराधना तुझको. आराधना तुझको यीशु, आराधना तुझको. सच्चा प्यार
अनंत प्रेमी यीशु तू है। थोड़ा प्यार मांगा मैंने, तूने तो अपनी जान ही दे दी। सच्चा प्यार यीशु तू है, अनंत प्रेमी यीशु तू है। थोड़ा प्यार मांगा मैंने, तूने तो अपनी जान ही दे दी। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। आराधना तुझको यीशु, आराधना तुझको, आराधना तुझको यीशु, आराधना तुझको। అందరం కలిసండి, అందరం కలిసి విల్ లిఫ్ట్ హిస్ నేమ్. అందరం కలిసి నాతో పాటు నో హల్లెలూయా ఆమేన్ అందరికీ వచ్చి నో సింగ్ అలాంగ్ విత్ మీ. స్తుతి ఆరాధనకు ఆయన పాత్రుడై ఉన్నాడు. ఆయన మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడయ్యే దేవుడండి. అందరం కలిసి హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్। आराधना तुझको यीशु, आराधना तुझको, आराधना तुझको यीशु, आराधना तुझको। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। Yes, Father, Lord God, we lift up our hands in your presence. దేవా నీకు స్తుతి స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. నీ సన్నిధిలో మా చేతులు ఎత్తుతున్నాము నాయన. ఈ సమయంలో మా దేశాలు నీకు అప్పచెప్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవా నీకు స్తుతి స్తోత్రాలు చెప్తున్నాము నాయన. నీకు అప్పచెప్తున్నాము. We surrender everything into your mighty hands, Father, Lord God. It's not at all about us, Father, Lord God. It's all about you, Lord Jesus, Father, Lord God. It's all about you. All things were created for you, Lord Jesus, Father, Lord God. And through you, Lord Jesus, Father, Lord God. And for you, Lord Jesus. Hallelujah. Thank you, Father, Lord God. This earth belongs to you, Lord Jesus, Father, Lord God. Thank you, Father, Lord God. Hallelujah. Hallelujah, Lord. Let your kingdom come, Lord Jesus. Let your will be done, Lord Jesus, Father, Lord God. Thank you, Father, Lord God. Thank you, Father. Let your will be done on this earth, Lord Jesus, Father, Lord God. దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను నాయన. ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. నీకే స్తుతి స్తోత్రాలు చెప్తున్నాను. We worship you, we glorify you, Lord Jesus. Lord, even we submit all this whole service into your mighty hands, Lord. Let your glory come, Lord. You speak, Lord Jesus, Father, Lord God. You speak, Lord Jesus. Let people's life be changed, Lord Jesus. When you speak, Lord, people's life will be changed forever, Lord Jesus, I pray. Lord, you take control over us, Father, Lord God. As we are worshipping, let all the glory and honor, Father, Lord God, comes to you alone, Father, Lord God. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus, Father, Lord God. Hallelujah. Thank you, Father, Lord God.
Hallelujah. We worship you, we glorify your name, Lord Jesus. All these things, Father, Lord. సర్వము నీకు అప్పచెప్తున్నా ఆయన. ఈ కొద్ది ప్రార్థన ఆయన సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. Thank you so much. And we are entering into his presence with praise and worship. You know, the Bible says the angels and the elders in heaven, they always praise him. They always worship him. If we are not giving him that worship, God says he will take it from stones, from trees and from birds. From the creation he will take. But we are here. We are alive today. మనం సజీవులుగా ఉన్నామండి. We are created to worship him. Amen. Hallelujah. All right. Hallelujah. Thank you, Jesus. కొద్ది నిమిషాలు ఇంకా మనం దేవుని స్తుతించి ఆరాధించుదామండి. హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మనం కలుసుకొని ఉంటుండగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, మహాకృపను బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి ఆయన దయాన్ని బట్టి, ఆయన దయాళుడు అయి ఉంటున్నాడు మన జీవితాల్లో. ఓకే, నీవే నా దేవుడు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సింగ్ అలాంగ్ విత్ us. ఓకే, అందరికీ తెలిసినటువంటి పాట. ఓకే, ఆల్రైట్. థ్యాంక్ యూ జీసస్. మరణము నుండి జీవముకు నన్ను నడిపించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి. చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే. నీవే 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 నీవే. Yes, Jesus, we praise your name. నీవే నా దేవుడు, నిన్నారాధింతును. నీవే నా రాజు, నిన్ను కీర్తించెదను. నీవే నా దేవుడు, నిన్నారాధింతును. నీవే నా రాజు, నిన్ను కీర్తించెదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే. మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి. చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే. నీవే 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 నీవే
మన యేసయ్య ఆయనే రారాజు, ఆయన ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయనకే వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus. We praise you Lord God. We praise your name mighty God. We praise your name mighty God. Hallelujah. అందరు కూడా వచ్చినటువంటి పాట. ఓకే, ఈ పాట చూసినట్లయితే మరి శుభవేళ స్తోత్ర బలి ఎంతో శక్తివంతమైనటువంటి పాట అండి. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ పాటను పాడి దేవుని గణపరుస్తుండగా, స్తుతిస్తుండగా నిజంగా మన జీవితాల్లో మరి ఆయన గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప మేలులు చేశాడు. మరి ఆయన మన జీవితంలోనికి రావడమే అది అన్నిటికన్నా గొప్ప శుభవేళ. ఆయన ఈ రోజున మన హృదయంలో ఆయన కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి క్షణము కూడా శుభవేళే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మేలును ఆయన మనకు కలిగి ఉన్నాడు. ప్రతి శుభ కార్యం ఆయన మన జీవితంలో నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నీవు నిరుత్సాహంలో ఉండవచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో ఒక శుభకార్యం ఖచ్చితంగా జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్న, నేడు, నిరంతరము కూడాను ఏకరీతిగా ఉన్న దేవుడు. అనేకుల జీవితాల్లో జరిగించిన దేవుడు నీ జీవితాల్లో జరిగిస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్ర బలి చూచువాడా యేసయ్యా, ఎల్రోహి, ఎల్రోహి, నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా, ఎల్రోహి, ఎల్రోహి, నన్నిలా చూచువాడా, ఎల్రోహి, ఎల్రోహి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా నాదు నివాసమా, యేసయ్యా యెహోవా షమ్మా, ఆయనే మన నివాసం, నాదు నివాసమా, మాదు నివాసమా, యెహోవా షమ్మా, మాదు నివాసం, మాదు నివాసమా, యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా.
Hallelujah. 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 I strongly believe that the peace of God, the peace that surpasses all understanding, సమస్త జ్ఞానమునకు ఈ లోకములో మనం ఎటువంటి జ్ఞానం తీసుకున్నప్పటికీ మన ఎదుటిగా ఆ సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని కృప మన హృదయాలకు మన మనసులకు కావలిగా ఉండునంట. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నీ హృదయంలో కలవరపడుతున్నావేమో, నీ మనసులో సందేహంలో ఉన్నావేమో, నీవు ఎన్నో పరిస్థితుల్ని బట్టి ఇరుక్కుపోయి ఏమాత్రం విశ్వాసం లేకుండా ఉన్నావో, ఏం జరుగుతుందో అనుకుంటున్నావేమో, కానీ నీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యెహోవా షాలోమ్, ఆయనకు అనేక నామములు కలిగి ఉంటుండగా సమాధానము విడుదల చేసే దేవునిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నీకును నీ కుటుంబంలో సమాధాన కార్యం దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. Just receive that power of God. Just receive that peace of God. Hallelujah. Hallelujah. యెహోవా షాలోమ్, శాంతిని నొసగువాడు యేసయ్యా. యెహోవా షాలోమ్, శాంతిని నొసగువాడా, శాంతిని నొసగువాడా. శాంతిని నొసగువాడా. యెహోవా షాలోమ్, శుభవేళ స్తోత్రబలి నీకే దయా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకే దయా, 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 తండ్రి దేవా నీకే దయా. ఓ యేసయ్యా, ఓ నా మంచి కాపరి, ఓ నా మంచి దేవా, నీకే వందనం. ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా రాజా, ఓ నా ప్రభువా, నీకే నా స్తుతి ఆరాధన. హల్లెలూయా. 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 సమాధానకర్తకు దేవా. ఓ రకషందా బారాదోరో, ఓ రబసరాది లా దియారాబా, ఓ రసదో ఓ రకమందారా లా రియా లా, ఓ సబాయారా దేరే బెహిరా దోదాలా హిరా గందారా లేరా, ఓ బ్రాదా బాబా. Oh, your power, Lord. Your power be released. Your power be released, oh God. Oh Jesus, we need your strength, oh God. We need your strength, oh God. We need your courage, oh God. తండ్రి మీ ధైర్యము, మీ బలము, మీ నిబరం మాకు కావాలి నాయన తండ్రి, ప్రసాదించండి అయ్యా. ఇదిగో ఆన్లైన్ లో మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయండి నాయన తండ్రి. వారు ఎక్కడున్నప్పటికీ ప్రభువా, ఇదిగో మీ సన్నిధి వారి జీవితాల్లో కదులులాగా ప్రార్థిస్తున్నాం నాయన. మీ కార్యం జరిగించండి. ఇదిగో ఈ సంఘంలో మీ బలము ఇదిగో ప్రదర్శించబడును గాక. ఇదిగో ఈ ఆరాధనలో మీ బలము ప్రదర్శించబడును గాక. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో న్యూ క్రియేషన్ క్రైస్ట్ చర్చ్ గా తండ్రి ప్రభువా, నీ బిడ్డలుగా తండ్రి ప్రభువా, నీ బిడ్డలుగా నీ బలమును, నీ శౌర్యమును ఎల్లప్పుడూ కూడా ప్రత్యక్షపరచు వారిగా అభిషేకించి నడిపించండి నయనానికి. వందనాలు యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. We worship your name, Lord God. We worship your name, Jesus. Oh Father, we worship your name, Lord God. Hallelujah. Thank you, God. యేసయ్యానికి వందనం. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరి నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరి నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదను.
భక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యములు తలంచి హృదయము పొంగెనయ్యా నీ శక్తి కార్యం తలంచి హృదయము పొంగెనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా యేసయ్య మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా యేసయ్య పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా యేసయ్య పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా Jesus Lord. యేసయ్యా నీ పాదముల దగ్గరకు వచ్చి ఉన్నాం తండ్రి ఇదిగో మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం నాయనా అవును నాయన తండ్రి నీకు వందనాలు ప్రభువా మీ కృపా సింహాసనం ఎదుగు వచ్చి ఉన్నాము నైనా తండ్రి వాక్యంలో చూసినట్లయితే నైనా మీ కృపాసనం ఎదుగు ధైర్యముగా రమ్మని మీరు సెలవిచ్చినారు మీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు ఇదిగో ఈ ధైర్యము మాలో కాదు నైనా మా జ్ఞానములో మా తెలివిలో మాకున్న సామర్థ్యములో కాదు కానీ యేసయ్యా ఈ ధైర్యం అంతా నీ వల్ల మాకు కలిగి ఉన్నాం నీకు వందనాలు నీకు వందనాలు తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వెళ్ళడానికి సర్వోన్నత
సృష్టికర్తడు సృష్టికర్త దగ్గరికి వెళ్ళడానికి ధైర్యము మాకు చాలినంత ధైర్యమును మీరు ఇచ్చినారు. మీకు వందనాలు యేసయ్యా. మీ మరణ పునరుద్ధారణను బట్టి ఎనలేని స్తోత్రాలు నాయనా తండ్రి. దినమెల్లా నిన్ను స్తుతించిన సరిపోవు నాయనా తండ్రి. ప్రభువా ఇదిగో కొనియాడుచున్నాము నాయనా. జస్ట్ లెట్స్ పాండర్ ఆన్ ద క్రాస్ దిస్ ఈవినింగ్. హల్లెలూయా. ఆయన శిలువ మీదుగా వేలాడాడు. ప్రతి శాపమును ఆయన ఆశీర్వాదంగా మార్చాడు. అందును బట్టే ఈ రోజున దేవుని ఎదురుగా మనం నిలబడడానికి ధైర్యమును యోగ్యతను కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఒకప్పుడు యోగ్యత లేని వారు, ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాము, ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దట్ వండర్ఫుల్ థింగ్ లార్డ్ యు హావ్ డన్. థ్యాంక్ యూ జీసస్. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. యేసయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా యేసయ్యా పరమాత్ముడా ఆరాధనా 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 ఆరాధనా. Thank you, Father, Lord. Yes, it's really a great privilege for us, O Lord God. Yes, Father. Great privilege in us, O Lord God, in our lives, O God, that we met Jesus, O God. Yes, Lord. That Jesus met us, Lord God. Yes, Father. That He first loved us, O Yes, God. yes, Father. That is the greatest privilege that we have in our lives, O Lord Yes, God. Father. ఆయన మొదటగా మమ్మల్ని ప్రేమించాడు కాబట్టి తిరిగి మేము ప్రేమించగలుగుతున్నాం. నాయనా మీ ప్రేమను మేము కలిగి ఉండటమే మహాభాగ్యమునైనా. ఇదిగో మా కొరకు బలి అయిన గొర్రెగా వచ్చినావు, మా కొరకు పరిశుద్ధ రక్తము నా కొరకు చిందించావు. నీకు వందనాలు. అది మహాభాగ్యంగా ఎంచుకున్నాం. ఈ సాయంకాల సమయంలో మాతో పాటు ఐక్యభవిస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో మనకు కలిగి ఉన్నటువంటి మహాభాగ్యము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఆ రక్తం యందలే ఈ రోజున మనకు సంరక్షణ, భద్రత, ఆరోగ్యము, స్వస్థత, భవిష్యత్తు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ టైమ్, లార్డ్ గాడ్. Thank you for accepting our praise and worship, Lord God. It's not the performance that we always do, Lord God. We just surrender ourselves that we love to worship you, Lord God. Because we know, Lord God, in your presence there is fullness of liberty, Lord God. Because we know that in your presence, oh God, there is freedom, Lord God. There will be healings, oh Lord God. There will be new things happening in the lives of people. And there will be the touch of God. There will be the touch of God. Hallelujah. తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి నీ తాకిడిని మేము గుర్తిస్తున్నాం నాయనా. నీ సన్నిధిలో స్వస్థతలు, మహత్కార్యములు మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా మా మధ్యలో నీవు కదులుతావని మేము నమ్ముచు ప్రభువా మేము స్తుతి ఆరాధన చేస్తున్నాం నాయన. ఏ ప్రదర్శన కాదు నాయన, మా తలాంతులు మీకు అప్పచెప్తున్నాం. ఏదో మాకు ఇచ్చిన కొద్ది తలాంతులు మీ ముందు పెడుచుండగా తండ్రి మమ్మల్ని అభిషేకిస్తున్నందుకే వందనాలు ప్రభువా. మీ అభిషేకము ద్వారా అనేక జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తున్నారు, సంఘ జీవితంలో కార్యాలు జరిగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ ప్రభువా. ఇంకా ముందున్నటువంటి వాక్యంలోనికి మేము వెళ్చుండగా ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ఇంకా వాడుకోమని తండ్రి ప్రార్థిస్తూ ప్రభువా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి జీవించమని ప్రార్థిస్తూ నీకే వందనాలు, మహిమలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Well, this evening, God is in our midst. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్.
ఆమెన్. సో దేవుడు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు. సో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా ఓకే. అండ్ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ ఓకే. పాత పేజ్ ఏదైతే ఉండిందో అది ఇప్పుడు నడవట్లేదండి బికాస్ ఆఫ్ సమ్ థింగ్స్ ఓకే. డోంట్ నో వాట్ హ్యాపెన్. మేబీ తెలిసింది ఏంటంటే కొంతమంది వేరే సంఘస్థులో వాట్ ఎవర్ మేబీ దే డోంట్ లైక్ వాట్ వి ప్రీచ్ గ్రేస్, వి ప్రీచ్ హీలింగ్ ఆఫ్ గాడ్, మెరికల్స్ ఓకే. ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ద బైబుల్ ఓకే అన్నీ కూడా ఓకే. సో వాట్ ఎవర్ మేబీ కొంతమందికి అది నచ్చదేమో, మేబీ వాళ్ళు మరి షేర్ చేసినప్పుడల్లా రిజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళము. సో రిజెక్ట్స్ ఎక్కువగా ఉంటే స్పామ్లోకి వెళ్ళిపోతుందని ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఉంది, ఎగ్జాక్ట్గా తెలీదు. ఫేస్బుక్ వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్లు కూడా మనకు అవకాశాలు నేను వెతికాను లేవు. సో వాట్ ఎవర్ ఓకే, ప్రైజ్ గాడ్ వీ హ్యావ్ దిస్ న్యూ పేజ్, న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ ఓకే. చర్చ్ అనేది లేకుండా న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఓకే. ఇంతకు మునుపు లైక్ చేసినటువంటి వారు 400 పైన ఎక్కువగా ఉన్నారు. సో వారందరికీ కూడా నేను దాదాపుగా పంపించాను పర్సనల్గా. లేదు అంటే మీకు మళ్ళీ ఇన్విటేషన్ వస్తుంది ఎవ్రీడే, మేబీ దే హ్యావ్ సమ్ ఇన్విటేషన్స్ దట్ వీ కెన్ సెండ్ ఫ్రమ్ ద పేజ్. సో నిన్న కొన్ని పంపించాను, ఇవాళ రేపు 2-3 రోజులు అందరికి పంపించేస్తాను. ప్లీజ్ టు లైక్ ఇట్, షేర్ ఇట్ ఓకే. అండ్ ఎస్పెషలీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పేజ్ నుండి నేను షేర్ చేస్తున్నాను, అది చేయకూడదు అని కూడా తెలిసింది. సో ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ హూ ఆర్ వాచింగ్ అస్ లైవ్ ఎవ్రీ వీక్ ఓకే. మీరు షేర్ చేయండి ఓకే. ప్రొఫైల్లో నుంచి షేర్ చేస్తే ఏం కాదంట ఓకే. సో నా ప్రొఫైల్ నుండి నేను కొన్ని చేస్తున్నాను, మీ ప్రొఫైల్ నుండి. ఇట్ ఈస్ వీఆర్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఓకే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక్క ఆత్మైన ఒక్కరైనా బలపరిస్తే దేవుని రాజ్యం కట్టబడినట్లే ఓకే. మేబీ సమ్వన్ నీడ్స్ టు హియర్ దిస్ వర్డ్, ఐ డోంట్ నో, మేబీ వీ జస్ట్ స్టార్టెడ్, వీఆర్ స్మాల్, వీఆర్ జస్ట్ లైక్ ఎ బేబీ, డోంట్ నో. బట్ ఒక్కరైనా ఈ మాట ద్వారా దీవించబడతారేమో. దేవునికి స్తోత్రం ఓకే. వి బిలీవ్ ద మీట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ ఓకే. దేవుని యొక్క మాంసాహారము మరి క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వారికి మనకు కావాలి. ఇప్పుడిప్పుడే దేవుళ్ళకి వచ్చిన వారికి పాలతో వారు వెతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉంటుంది. బట్ వాట్ ఎవర్ అల్టిమేట్గా సోల్స్ షుడ్ బి సేవ్డ్ ఓకే. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ అవర్ డిజైర్ యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ కపుల్, దట్ we are believing for the first generation souls. Hallelujah. Yes, we need to pray for that. First generation souls. Hallelujah. అంటే మొట్టమొదటిగా నమ్ముకునేటటువంటి కుటుంబంలో ఓకే, మొట్టమొదటిగా యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. we need that. Been seeing that many things happening churches, సంఘాలు అందరూ కూడా దేవుని స్తుతించడం, అందరూ మంచి కార్యాలు చేస్తున్నారు. బట్ యాజ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్, న్యూ క్రియేషన్ కదా, క్రీస్తులో నూతన సృష్టి అంతా చూసాం, అంతా సృష్టి అంతా కూడా దేవుని సృష్టి. మళ్ళీ నూతన సృష్టి ఏంటి అనేది లోకానికి మనం చాటి చెప్పాలి. ఇది మన బాధ్యత, నా బాధ్యత, మీ బాధ్యత ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ టుడే వీ హ్యావ్ వండర్ఫుల్ గెస్ట్ స్పీకర్ అనుకుంటామో కాదు. ఐ థింక్ లాస్ట్ మంత్ ఐ వాజ్ సిక్ ఫర్ 1 week. ఒక ఆదివారం నేను బాగలేకుంటుంది. సో ఆ సమయంలో మై వైఫ్ షీ టుక్ ఓవర్. లాస్ట్ మంత్లో చెప్పారు, దేవుడు నడిపింపు ద్వారా జరిగించింది. సో అప్పటికే నేను అనుకుంటున్నాను బిఫోర్ దట్ మంతే అనుకుంటున్నాను, ఎవ్రీ మంత్ దట్ మై వైఫ్ షీ విల్ బి ప్రీచింగ్ వన్స్ ఇన్ ఎ మంత్ ఓకే. నెలకు ఒక్కసారైనా తను దేవుని యొక్క వాక్యమును బోధించడానికి మరి దేవుని దగ్గర అడిగారు. ఎందుకంటే తనలో భారం ఉంది, దేవుడు తనలో చాలా వాక్యం పెట్టాడు ఓకే. సో యూ విల్ బి బ్లెస్డ్ ఓకే, హియరింగ్ సమ్ టెస్టిమనీస్, సమ్ అమేజింగ్ థింగ్స్, సమ్ స్ట్రేంజ్ థింగ్స్ ఓకే. మేబీ క్వైట్ స్ట్రేంజ్ ఉంటాయేమో ఓకే. ఈ సంఘము, ఈ యొక్క ఆరాధన కూడా కొంతమందికి వింతగానే ఉంటుంది, వారు తిరస్కరిస్తారేమో, నో ప్రాబ్లం బట్ ట్రూత్ ఇస్ ట్రూత్ ఓకే. దేవుని కృప వల్ల మరి వినేవారు వింటారు. హల్లెలూయా. ఎవరు వినాల్సి ఉంటుందో వారు ఖచ్చితంగా వింటారు, దేవుడు తీసుకుని వెళ్తారు ఓకే. సో నాట్ టేకింగ్ మచ్ టైమ్, సో ఐ గివ్ దిస్ టైమ్ టు అమూల్య టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓకే. ఐల్ సీ యు. Really want to praise God for this day and for this time. I believe we are called for such time of this. నేను నమ్ముతున్నానండి. నేను దేవుణ్ణి 16 when I was 16 I known God. నేను 16 ఏట నేను దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. It's almost 15 years now that I am in the Lord, walking with God. But all this, from the age of 16 I had a passion to serve God full time. ఎప్పుడు చూసినా కూడా ఏ అవకాశం కూడా వదిలేదాన్ని కాదు. దేవుడి గురించి చెప్పడం కానీ, దేవుడికి నా సమయం ఇవ్వడం కానీ. I was so passionate and jealous for God.
ఆయన రాజ్యం కట్టబడాలి అనే ఆశ నాలో ఎక్కువ ఉండేది ఆ యవనస్తురాలను అప్పటి నుంచి. నేనేమో సేవ చేస్తానని, దేవుడేమో ఇప్పుడు కాదు అని. యునో ఆల్ దీస్ ఇయర్స్ ఇట్ వాజ్ బ్యాట్లింగ్. ఎప్పుడు పిలుస్తావు నన్ను, నేను ఎప్పుడు రావాలి దేవుడి సేవలోకి. యూనో నేను ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్. నేను ఇప్పుడు యూనో ఆల్ దీస్ ఇయర్స్ ఐ వెయిటెడ్. సరే నువ్వు పిలిచినప్పుడే వస్తాను అని నేను దేవుడికి అప్పచెప్పేశాను. అండ్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్. ఈ సమయంలో ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్. పిలుస్తాడులే, పిలిచినప్పుడు వస్తాను అని అనుకున్నాను. బట్ యునో సడన్గా గాడ్, వెన్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్, ఇంకా నేను ఆశలు వదిలేసుకున్నాను. ఇంకా దేవుడు వాడుకున్నప్పుడు చూసుకున్నానులే అని. కానీ సడన్గా గాడ్ స్టార్టెడ్ ఓపెనింగ్ డోర్స్ ఇన్ మై లైఫ్ when I was not prepared. All these years, every day I used to wait on the Lord. ఈ రోజు పిలుస్తాడేమో, Lord, I want to serve you. But God has a different plans, on through our lives. And ముఖ్యంగా ఈ న్యూ క్రియేషన్ ఇన్ అ క్రైస్ట్ చర్చ్, ఎవ్రీవన్ హ్యాస్ అ డౌట్. ఎందుకు ఈ పేరు పెట్టాము? నేను వాక్యంలోకి ఐ విల్ షేర్ దిస్, కొంచెం టైం ఐ విల్ షేర్ యాజ్ అ టెస్టిమనీ. ఎందుకు న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ అని పేరు పెట్టాము? నిజంగా దేవుడు మాట్లాడా? నిజంగానే దేవుడు మాట్లాడాడు ఈ పేరు. ఎలా అంటే, నా కుటుంబం అంతా దేవుళ్ళలోకి రాలేదు ఆ టైంకి. బట్ ఐ వాజ్ సో థర్స్ట్ ఫర్ గాడ్ అండ్ సో హంగర్. దాహం కలిగిన ప్రాణాన్ని ఆయన, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంట. సో ఎంత ఆశతో ఉంటుండే అంటే, ఐ వాంట్ టు నో దిస్ గాడ్. ఈ దేవుడిని చూడాలని, ఈ దేవుడిని ఇంకా తెలుసుకోవాలని, అసలు ఈ దేవుడు ఏంటి అనే ఆశలో నేను ఉన్నప్పుడు ఐ యూస్ టు గో టు చర్చ్ సీక్రెట్లీ. ఎవరికి చెప్పకుండా నేను వెళ్ళేదాన్ని. ఎలా అంటే, డిగ్రీలో ఐ జాయిన్డ్ ఎన్సీసీ తీసుకున్నాను. ఎందుకంటే అది it has the opportunity to go out on Sunday. మామూలుగా అయితే ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టనివ్వరు. కానీ ఎన్సీసీ తీసుకోవడం అడ్వాంటేజ్ ఏమైందంటే, ఇట్ గేవ్ మీ అ ఛాన్స్ టు గో అవుట్ ఆన్ సండే. నేనేం చేసేదాన్ని అంటే, ఎన్సీసీ అని చెప్పి ఐ యూస్ టు క్యారీ ఆల్, అంత ఆ బరువు షూస్, ఆ బరువు బ్యాగ్, ఆ బరువు క్లోత్స్ ఐ యూస్ టు టేక్. నేను ఇంట్లో ఏం చెప్పేదాన్ని అంటే, నేను ఎన్సీసీకి వెళ్తున్నా, కానీ నేను వెళ్ళేది సంఘానికండి. చర్చ్లో కూర్చొని ఆరాధించి దేవుడి గురించి తెలుసుకుంది ఈ సీక్రెట్ టైంలో. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ డన్ ఫర్ 3 years ఐ థింక్ సో. డిగ్రీ అంతా కూడా ఐ టోల్డ్ ఎన్సీసీ అండ్ యూస్ టు గో టు చర్చ్. అండ్ ఆఫ్టర్ మై మ్యారేజ్ we were planning to start up a ministry. This name was almost established 10 years back. సో అనిల్ నాతో షేర్ చేసినప్పుడు, పాస్టర్ గారు నాతో షేర్ చేసినప్పుడు, ఐఎమ్ కీపింగ్ మినిస్ట్రీ నేమ్ యాజ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. అండ్ దట్ డే అది we were so happy because God gave that name. And the same night Holy Spirit spoke to me. Did you realize that name? ఆ పేరుని గమనించావా అని అడిగాడు. ఇట్ వాజ్ హోలీ స్పిరిట్ వాజ్ స్పీకింగ్ టు మీ ఇన్ నైట్. ఐ టోల్డ్ నో, ఐ డిడ్ నాట్. నాకేం తట్టలేదు దేవా, ఐ టోల్డ్. ఒకసారి గమనించు అని అన్నాడు. న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ అన్నాడు. దాన్ని వర్డ్స్లోకి తీసుకో అని అన్నాడు. ఇట్ ఈస్ ఎన్సీసీ. ఇట్ వాజ్ ఎన్సీసీ. ఐ వాజ్ సో షాక్డ్. ఎందుకంటే దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ద టైమ్ యూ స్పెండ్ టెలింగ్ ఎన్సీసీ ఇన్ మై ప్రెజెన్స్, ఐఎమ్ గివింగ్ యూ దట్ నేమ్. ఐ వాజ్ సో అమేజ్డ్. అది ఇట్ వాజ్ లైక్, అప్పటికే నేను కాలేజ్ వదిలేసి ఇట్ వాజ్ 4-5 years బ్యాక్. 4-5 years అయిపోయిండొచ్చు. అది ఎంత గాడ్ వాజ్ సో కన్ఫర్మింగ్ మీ దట్. నేను ఏదైతే తర్వాత I told my parents, this is what I did. I told NCC and went to church. I asked forgiveness to them because usually we should not అబద్ధం ఆడకూడదు కాబట్టి.
but NCC was given back to me. That was a confirmation, and that's how we started this new creation in Christ Church. We were doing we had hard to go to villages where people can't go, so we went all these years, we went through different villages, we did ministry there. But somehow God was at the February, and from March God was talking to pastor that you need to start a church here. But we had so much hard to do in villages out there, but we obeyed to the voice of God, and that's what we are today in front of you. This is a small testimony. We have so many testimonies how God did so many things మా త్రూ కానీ మేమే మా జీవితంలో వీఆర్ అ మిరకల్. మా జీవితంలో దేవుడు చేసిన అనేక అద్భుతాలు ఉన్నాయండి, లెక్కలేనండి. వాట్ ఎవర్ యూ ఆస్క్ us, we'll tell you a miracle, how God bring us out from that situations. The same way, ఈరోజు టాపిక్, I'm going into a message. ఈరోజు టాపిక్ it's about kingdom. This topic, నేను ఈ టాపిక్ మీద it's almost 6-7 years I'm preparing on this topic. There was a lot of research was done. ఇది దేవుడు నాకు పెట్టిన భారము, మరి ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే all these doubts were in me, and that's what God spoke to me. It almost I'm doing on this, I was doing this study from it's almost 6 to 7 years now. I have written so many books. So many books I have written because I was meditating, and I want to establish His kingdom on this earth. దేవుడి రాజ్యంని భూమి మీద కట్టాలని నా ఆశ. ఇవన్నీ ఈ మెసేజ్ అంతా ఇది 1 hour సరిపోదు యాక్చువల్గా. ఐ విల్ బ్రేక్ ఇట్ అండ్ సే టు యూ, ఇది 1 hour మెసేజ్ కాదు, బికాజ్ ఐ హ్యావ్ రిటన్ బుక్స్. నేను బుక్స్ రాసా దీని మీద. సో ఇది 1 hour మెసేజ్ కూడా కాదు, బట్ somehow I'll just give the heart of God to you into your hands. దేవుడు హృదయం మీకు చెప్తానండి. ఇది మర్మమే, ఇంతవరకు ఏ సంఘం కూడా బోధించలేదు, ఎవరు కూడా దీన్ని పొందుకోలేదు. ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ దిస్ ఆన్ దిస్ డే. ఇది పొందుకోమని చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ గాడ్ వాస్ ప్రిపేరింగ్ మీ ఫ్రమ్ 6 to 7 years now. I did lot of study on this. I did lot of research on this. Is this really God speaking to me? And really God wants me to do it. And so it's not about a doctrine, it's not about a denomination. Sorry, we are not here to establish a doctrine, we are not here to establish a denomination. We all here to establish a relationship with God. We'll make you to establish a relationship with God. We are here for that reason. మేము అది మా జీవితంలో చేసి ఉన్నాము, మీకు కూడా అదే చెప్తాము. సో మై మెసేజ్ ఈస్ ఇట్స్ అబౌట్ కింగ్డమ్. నా ఫస్ట్ డౌట్ ఎక్కడి నుంచి మొదలైందంటే, వై గాడ్ క్రియేటెడ్ ఆడమ్? దేవుడు పరలోకంలో సృష్టిస్తే అయిపోతుండే కదా. దిస్ వాజ్ ఆల్ డౌట్ వాజ్, ఎందుకు దేవా ఇన్ని కష్టాలు గుండా పోతున్నావు? ఎట్లా పరలోకంకే కదా మేము వచ్చేది, అదేదో మమ్మల్ని పరలోకంలో సృష్టిస్తే అయిపోతుండే కదా. దిస్ వాజ్ ఎ డౌట్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్. అందరికి కూడా ఉంటుంది, ఇన్ని కష్టాలు గుండా పోవాలా, మళ్ళీ పరలోకంలోకే కదా మనం వెళ్ళేది అని. అవునా కాదండి? ఈ డౌట్తోని God started speaking to me. Why God created Adam? ఈ డౌట్ పెడుతుండగా God was speaking to me. I came here
to establish a kingdom. But people make it a religion, and people make it a heaven in such a way that to escape from this earth, people heaven became very easy. చనిపోతే వెళ్ళిపోవచ్చు, ఈ కష్టాలు ఈ సుఖాలు ఈ దుఃఖాలు ఏముండవు, ఈజీ వే ఈజ్ చనిపోతే వెళ్ళిపోవచ్చు. బట్ గాడ్ టోల్డ్ మీ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద రీజన్ ఐ కేమ్ ఫర్. I created Adam not for this reason. God was so, as I told you, from past 6 years, God was preparing me about this. So, God was telling me, I want to establish a kingdom. It's an extension of heaven under. Earth is the extension of heaven, where He want to rule from unseen to the seen world. కనిపించే లోకం నుంచి కనిపించే లోకాన్ని He want to rule. ఏలుదామని సృష్టించాడంట. అది ఎవరి ద్వారా? మనిషి ద్వారా. దేవుడు ఒక మనిషిని ఒక ఉద్దేశంతో చేస్తే సాతాను దాన్ని తప్పించేసిందంట. బట్ అదే బైబిల్ ఇట్ సేస్ హీ బికేమ్ ఎ లాస్ట్ ఆడమ్ ఫర్ అస్. అంటే అధికారాన్ని మనకి ఇవ్వడానికి హీ బికేమ్ ఎ లాస్ట్ ఆడమ్. యేసయ్య లాస్ట్ ఆదాముగా కడపతి ఆదాముగా వచ్చి అది మనకి ఇచ్చేసాడంట. అది మనం పొందుకోవడమే ఇప్పుడు. గాడ్ వాంట్స్ us నాట్ మనం హెవెన్ కి తీసుకుపోవడానికి అస్సలు పిలవలేదండి దేవుణ్ణి. మనని దేవుడు మనని పరలోకంకి తీసుకుపోవడానికి పిలవబడలేదు. మనము దేవుడి రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి పిలువబడిన వాళ్ళము. Because of this religion, because of doctrines, people, that spiritual eyes were closed. I pray today, let your spiritual eyes be open in the name of Jesus. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థిస్తున్నానండి. I did not came to preach Christianity, sorry, and I did not came here to preach Christianity. I came here to preach Christ in your lives. What exactly God was thinking when He created earth and human. First Colossians 1 to chapter 1, 16 and 17. Yes, Colossians. Chapter 1. First Colossians chapter 1. Yeah, Colossians chapter 1, 16 to 17. Who is the image of the invisible God, the firstborn of every creature? For by Him were all things created that are in heaven and that are in earth, visible and invisible, whether they be thrones or dominions or principalities or powers, all things were created by Him and for Him. And He before all things, and by Him all things consist. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన ద్వారా ఆయన కోసమే సృజించబడ్డాయంట. As I told, heaven is the extension of the earth. And as a people of God, we have that authority and we have that dominion to rule this earth. I can take examples from Bible. Who did? And sometimes I added doubts and God was telling me. Old Testament, I was asking God, why Old Testament? ఎందుకు దేవా Old Testament లో అన్ని రాజుల గురించే మాట్లాడావు నువ్వు అని. I had this all
I had such a relationship with God where I ask doubts and He clarifies to me back through His word. If I get any doubt, I straightly go to God. I'll ask and He'll just tell me where to go and me to search the scriptures and I'll get it. And I was asking doubt on this. ఎందుకు పాత నిబంధనలో రాజుల గురించే చెప్పావు అని. And He was telling me, I came to establish a kingdom on this earth so you can be king and priest. Who were king and priest? David was king and priest. Melchizedek, where Abraham went and blessed him. He was a king and priest. He called us a royal people, royal priesthood. He wanted to give us His kingdom on this earth. It was people who made this earth ప్రజలు దీన్ని హెవెనే సుఖమేమో అనుకున్నారండి. కానీ ఎర్తే దేవుడు సుఖం చేస్తాను అనుకున్నాడు ఫస్ట్. He doesn't want people to fill heaven. దేవుడికి మనుషులు హెవెన్ని ఫిల్ చేయాలని కాదండి ఎర్త్ని చేసింది. ప్రజల్ని ముఖ్యంగా మనిషిని చేసిందే ఆ రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి. అందుకనే యేసయ్యని పంపించింది. ఏదైతే మొదటి ఆదాము కోల్పోయాడో యేసయ్య ద్వారా దేవుడు అది పూర్తి చేయడానికే యేసయ్యని పంపించింది. అందుకనేనో యేసయ్య when we see Matthew, Luke and Acts, మత్తయ్య, లూకా సువార్త, అపోస్తుల కార్యం ఇవన్నీ చూసినప్పుడు ఆయన దేవుడి రాజ్యం కొరకే మాట్లాడింది చూస్తామండి. when you read carefully, ఎప్పుడైతే మత్తయ్య మీరు చదివినప్పుడు he always speaks about a kingdom. why he spoke about a kingdom? అందరినీ హెవెన్కి తీసుకెళ్ళిపోతా అనొచ్చు కదా. why he spoke a prayer? మీరు ఈ లాగున ఎందుకు ప్రేయర్ చేయండి? మీకు అన్ని ఐఎమ్ గివింగ్ ఎ జిస్ట్, మీకు పెడుతున్నాను సో దట్ యూ కెన్ నో వాట్ ద పర్పస్ అండ్ ప్లాన్ అండ్ ద డెస్టినీ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ టైంలో వీ కెన్ సీ, అమ్మో దేవా ఇక్కడ మేము ఉండడం కంటే నీ దగ్గరకు వచ్చేయడం మంచిది. దేవుడు అంటాడు, వచ్చేం చేస్తావు? నిన్ను ఇక్కడ పెడితే, నిన్ను ఇక్కడ వెళ్ళమని పెడితే నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం చేస్తావు అంటాడు దేవుడు. అందుకనే దావీదు హృదయానుసారుడు అన్నాడంట దేవుడు. ఇందులో మనం చేసేది కూడా ఏముండదండి. దావీదు హీ వాజ్ అ షెపర్డ్, ఒక గొర్రెలు కాచుకునే అతన్ని. ఎందుకు అంటే హీ నోన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అందులో దావీదు ఎక్కడ కూడా ప్రయాసపడ్డం, నేను చేస్తా కింగ్, నేను అయిపోతా రాజు అని ఎక్కడ కూడా ఉరకడం చూడలేదు మనం. గాడ్ హిమ్సెల్ఫ్ వెంట్ అండ్ పిక్డ్ హిమ్ అప్. ప్రవక్తని పంపించి దేవుడే ఎన్నుకున్నాడంట. మనతో కూడా అదే జరుగుతుంది. వీ నీడ్ నాట్ టు రన్. మనం ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడే మనల్ని పిలుచుకుంటాడండి. నౌ ఇట్స్ ఎ టైమ్ ఫర్ యూ టు రేజ్ అండ్ టు రూల్ అంటాడండి. ఎక్కడ కూడా మనం చేసేది ఏమీ ఉండదు. అందుకనే దావీదుని నా హృదయానుసారుడు అన్నాడంట. మనం అనుకుంటాం బికాజ్ హీ యూస్ టు వర్షిప్, అది దేవుడికి ఇష్టమని. నో, ఆయన దేవుడు నాడిని పట్టుకున్నాడండి. అంటే ఏదైతే దేవుడు భూమిని సృజించాడో పర్పస్కి, అది దావీదు కనుక్కున్నాడంట. అందుకనే దావీదు హృదయానుసారుడు అయ్యాడంట. రూల్ అండ్ డొమినియన్ ఓవర్ దిస్ ఎర్త్, అది దావీదు చేశాడు. అది ఇప్పుడు మనం నమ్ముకొని పొందుకోవాల్సిన, అంతే. మన ప్రయాస ఇందులో ఏముండదు. మీరు నన్ను ఏమైనా చేయమంటారా? ఏమీ అవసరం లేదండి. మీరు కేవలం నమ్మాలి, అంతే. విశ్వాసము, అంతే. I can see, when I read the word of God, నేను చూస్తానండి ఎక్కడ కూడా దేవుడు బిడ్డలు ఎక్కడ కూడా ఆయన పిలుచుకుందే పేరు పెట్టి, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ ఇది చెయ్యి, ఇది
ఎవరిని కూడా. దట్స్ వాట్ గాడ్ విల్ డూ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో కూడా దేవుడు మనని పిలుచుకుంటాడండి. లూకా 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏమంట? రాజ్యం, మనకి రాజ్యం ఇయ్యడానికి దేవుడు ఇష్టమంట. దేవుడి చిత్తమే మనకి రాజ్యం ఇయ్యడం అంట. For that reason God came to this earth. And God came, ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ అంటే ముఖ్యంగా మన హృదయంలో. He want to establish His kingdom in our hearts. అందుకనే దేవుడు చెప్తాడండి, హృదయం నింపిన కొలది మాటలు బయటకు వస్తాయండి. నోరు మాట్లాడుతుంది. అందుకనే మన మాటలు జీవ మరణము మన నాలుక వశం అంట. The kingdom of the heaven is in our hearts. Now we just need to have faith and receive and believe and speak. నమ్మాలి, పొందుకోవాలి, మాట్లాడాలి. అంతే ఇప్పుడు మనం చేయాల్సింది. దేవుడు ముఖ్యంగా ప్రేయర్, ఇన్ మాథ్యూ గాడ్ సేస్ హౌ టు ప్రే. ఈ విధముగా ప్రార్థించండి అని అన్నాడు. మాథ్యూ 6:9. మాథ్యూ 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థించండి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చి ఉన్నట్లు భూమి యందు నెరవేరును గాక. పరలోకంలో ఆయన చిత్తం అంట, భూమి మీద కూడా నెరవేరాలంటారు. కానీ మన ప్రకారం భూమి మీద ఏమి ఉండదు కదా, మనకి అంత హెవెనే కదా. మరి ఎందుకు దేవుడు అలా ప్రార్థించమంటున్నాడు? ఇప్పుడు మనమే అనుకుందాం, మనం ఇప్పుడు చనిపోతే హెవెన్కి వెళ్ళిపోతాము అని. మరి ఎర్త్ మీద ఏం పని మనకి? అండ్ వై ఈస్ టెల్లింగ్ us టు ప్రే యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ అని? భూమి మీద కూడా ఆయన చిత్తం ఏమి నెరవేర్చాలి మనం? ఎవరికైనా ఈ డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా? నాకు ఇవి చాలా ఉండే. ఐ టెల్ యూ, గాడ్ వాజ్ ప్రిపేరింగ్ మీ ఫర్ దిస్ ఆల్మోస్ట్ 6 to 7 years. 6 నుంచి 7 ఏళ్ళు పట్టింది నాకు దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. నాకు ఐఎమ్ లైక్, నేను ఎక్కువ చదువుతాను. ఐ లైక్ టు రీడ్ మోర్. ఐ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్చింగ్ థింగ్స్. బైబిల్ ఒక్క వర్డ్ ఉందంటే అసలు ఎందుకు ఆ వర్డ్ చెప్పాడు. సో ఐఎమ్ లైక్ మోర్ థర్స్టీ. అసలు ఎందుకు చెప్పాడు ఆ మాట, ఇలా ఎందుకు చెప్పాడు, వాట్ వాజ్ ద ఇంటెన్షన్ బిహైండ్. సో ఆ ఇంటెన్షన్స్ నన్ను ఈ సత్యంలోకి నడిపించిందండి. అండ్ ఐజయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృత్తియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు
అతడు సింహాసనసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉందంట. దావీదు సింహాసనాన్ని స్థాపించుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే దావీదు ఆయన ఏమైతే అనుకున్నాడో అది నెరవేర్చాడు కాబట్టి. David was a real example what God was thinking about the earth. దావీదు అది చేశాడంట. ఆయన వచ్చిందే ఒక రాజ్యము భూమి మీద స్థాపించబడడానికి. He want to establish the kingdom of heaven on earth. We all have a role in it. We all need to take that place. మీరు ఎప్పుడైతే ఈ రాజ్యం స్థాపిస్తారో ఇట్ విల్ నాట్ బి అ రిలీజియన్ నో మోర్. ఇది ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ కెన్ సే, ఇప్పుడు అమెరికాకి ఎందుకు వెళ్తారండి? ఎవ్రీబడి వాంట్స్ టు గో టు ఫారెన్ కంట్రీస్, మెయిన్లీ ద యూకే, యూరోప్ అండ్ యుఎస్, బికాస్ there is lot of money and that citizenship is very much honorable. That's why people wants to go. అది క్రైస్తవ దేశం అయినప్పటికీ కూడా అందరూ వెళ్తుంటారు, ఎందుకంటే దాని సిటిజన్షిప్ కోసం. దేవుళ్ళలో కూడా we have that citizenship in this kingdom. అప్పుడు ఇది మతముగా ఎవ్వరు చూడరు. వెన్ వి టాక్ అబౌట్ దిస్ కింగ్డమ్, ఇది మతముగా ఎవ్వరికి కనబడదండి. ఇది ఒక రాజ్యముగా కనబడుతుంది. వెర్ పీపుల్ విల్ రన్ ఫర్ ఇట్ అండ్ కమ్. మాకు కూడా ఈ రాజ్యంలోకి స్థానం కావాలి అని వచ్చేస్తారంట పరుగును. But we should be the people where we want and we have to establish the kingdom of heaven on earth. మీకు ఇక్కడ ఇంకో మర్మం, గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ. ఇలాగే అడుగుతుంటే హెవెన్కి వచ్చేస్తాం కదా, చనిపోతే అయిపోతుంది, ఇన్ని కష్టాలు పడాలా. బట్ గాడ్ వాజ్ టాకింగ్ టు మీ, నువ్వు ఎక్కడికి వస్తావు, మళ్ళీ వచ్చేది భూమి మీదకే కదా అన్నాడు దేవుడు. మళ్ళీ భూమి మీదకా? అదేంటి, పరలోకంలోనే కదా మేము ఎప్పుడు ఉండేది అంటే కాదంట. మళ్ళీ ఆయనతో పాటు ఆయన వధువు పెళ్లి చేసుకున్నాక ఆయన మళ్ళీ భూమి మీదకేనంట మనల్ని పంపించేది. ఎందుకంటే భూమిని ఏలడానికంట. ఆల్ దీస్ ఇయర్స్ యూ వెర్ ఇన్ ఎ కాన్సెప్ట్ దట్ we live eternity but not in heaven. If you want me, I can show you that scriptures. Daniel 7:27. ఆకాశమంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులయుందురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. The kingdom and dominion and the greatness of kingdom under the whole heaven shall be given to the people of the saints of the Most High, whose kingdom is an everlasting kingdom. All dominion shall serve and obey him. ఏంటండి, ఆయన ప్రజలకి ఇచ్చేస్తాడంట యుగ యుగములకి. This is the plan of God for the church, for the people of God, where we need to establish the kingdom of heaven on earth. మనం ఎప్పటికీ పరలోకంలో ఉండము. We'll take our gifts, we'll take our prize and we'll come back again to earth. ఇది నేను మర్మాలు మాట్లాడుతున్నానండి. I'm talking through revelation, what Holy Spirit gave me. మీరు ఇది ఇంతకు ముందు కూడా ఎక్కడ ఇండకపోయినారు. అందరం
హెవెన్కి వెళ్ళిపోదామని అనుకున్నాం. నేను అదే అనుకున్నాను. అమ్మాయి దేవుడిని నమ్ముకున్నా, నాకు ఇప్పుడు ఒక లైసెన్స్ వచ్చింది. బట్ గాడ్ టోల్డ్ మీ, ఎక్కడికి వస్తావు? నీకు ఒక ఉద్దేశం ఉంది ఇక్కడ, అది నెరవేర్చకుండా ఎక్కడికి వస్తావు? మళ్ళీ నువ్వు వచ్చేదే ఇక్కడికి. అండ్ దేవుడు వాక్యంలో చెప్తుంది, అందరూ విల్ నాట్ టేస్ట్ ద డెత్ అంట. వెన్ హీ కమ్స్ మేబీ విల్ అలైవ్ అండ్ విల్ బి ర్యాప్చర్డ్. అందరు చూస్తారని ఏం లేదంట డెత్. ఆ బూర ఉన్నప్పుడు మనం ఇట్లానే ఉంటామేమో, ఇలాగే విల్ ర్యాప్చర్డ్, లేవనెత్తబడతాం. అండ్ రెవల్యూషన్ 11:15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగముల వరకు ఏలుననెను. యుగ యుగములు ఏలుతాడంట, భూమినే ఏలుతాడంట దేవుడు. దట్స్ ద ప్లాన్ వాట్ వెన్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్. He want to rule from unseen to the seen world. అదే దేవుడు చిత్తమై ఉందంట మన జీవితాల పట్ల. ఇక్కడ మనం ఆయన రాజ్యాన్ని స్థాపించబడ్డానికి పిలువబడ్డాం. ఈవెన్ రెవల్యూషన్ 21:1-4. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea. And I saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men. He will dwell with them and shall be his people, and God himself shall be with them and be their God. And God shall wipe away all tears from their eyes. There shall be no more death, neither sorrow nor crying, neither shall be any more pain, for the former things are passed away. Revelation 21:1-4. అంటే మళ్ళీ నూతన సృష్టి, నూతన భూమి. మళ్ళీ మనిషి ఎట్టు తిరిగినా మళ్ళీ భూమి మీదకే రావాల్సింది. హెవెన్ వాజ్ సో ఈజీ. హెవెన్ అని చెప్పి వాట్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ గాడ్, అది మనం మర్చిపోయామండి. ఈ థాట్స్ ఎందుకు వచ్చాయంటే, వెన్ ఐ వాజ్ షేరింగ్ గాస్పుల్, అన్యులకి దేవుడి గురించి చెప్పినప్పుడు, సరే అమ్మా నువ్వు చెప్తున్నావు, ఎవరు చూసొచ్చారు అక్కడ పరలోకం ఉందని? ఫస్ట్ మేము ఇక్కడ పడే బాధలు మాకు తీరబడాలి కదా. మేము చనిపోయాక వెళ్తామేమో, అది మేము చూసామో మేము చూడరాలేదు. when I used to share this gospel, ఫస్ట్ అక్కడి నుంచి నాకు వచ్చే జవాబులు ఏంటంటే, ఫస్ట్ మాకు ఇక్కడున్న పరిస్థితులు మంచిగా అవ్వాలి కదా, చనిపోయాక ఎవరు చూసొచ్చారమ్మా? They used to tell me in that way. Who saw heaven? When we are so troubled in this life, we have so pain and agony in this life, we want God who will deliver out, who will deliver us out from all these situations. And I used to go and pray before God. Ila antunnaru deva. Then God started speaking to me. This is not the reason. Heaven ki mimmalni తీసుకోవడానికి పిలుచుకోలేదు నేను. మిమ్మల్ని భూమి మీద ఏలడానికి పిలుచుకున్నాను. అంటే ఆల్ దిస్ పెయిన్ వాట్ పీపుల్ ఆర్ గోయింగ్, వి ఆర్ ద ఆన్సర్స్. మనం వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నాం దేవుడి గురించి.
అంటే when we are giving Jesus to them, we are giving kingdom of God to them, and they'll be added into the kingdom of God. And this is what God's speaking to me all. I have so much notes on this. I can preach like this so many hours. I can preach because so much God spoke to me about His kingdom. And అందుకనే దేవుడు అంటాడు, I give you the keys of kingdom. Matthew 16 and 19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఎందుకంటే కీస్ ఎందుకు ఇచ్చాడు? పరలోకంలో బంధించబడ్డది భూమిలో ఎందుకు బంధింపబడుతుందండి? దిస్ మీన్స్ గాడ్ వాంట్స్ టు రూల్ through us. These are the keys of kingdom, where God wants to be. We are the intermediary between this world and to God. ఈ భూమి మీద ప్రజలకి దేవుడికి మనమండి మధ్యవర్తులం. మన త్రూ దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు. He will not directly come. No. He will use us to bless them. అందుకనే దేవుడు he was calling nations కి మీరు బ్లెస్సింగ్ అన్నారు అని దేవుడు అందరికీ వాగ్దానం. మన ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధనలో అందరిని ఎవరిని పిలిచినా కూడా విల్ బి ఎ బ్లెస్ టు ఎ నేషన్. అంటే ఒక మనిషిని దేవుడు వాడుకుంటున్నాడు. దట్స్ వై he was calling us to be a blessing. ఎందుకంటే అది దేవుడి చిత్తమై ఉంటుంది. అదే దేవుడి చిత్తమై ఉంటుంది మన పట్ల. ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడమే దేవుడి చిత్తమై ఉంటుంది. The main reason, ఇప్పుడు people are listening to me. ఇప్పుడు అనొచ్చు మీరు, మేము ఈ దేవుడి రాజ్యంలోకి ఎలా పాల్గొంటాం, how we can participate in this kingdom. మేము ఎలా ఈ దేవుడి రాజ్యంలోకి రావచ్చు? I told what is kingdom, what is the purpose of the kingdom, and now I will tell you how to enter into the kingdom of heaven on earth. How to enter. John 3:2. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉండటనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. And Jesus answered 3. Chapter 3 verse 3. Yeah. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Except a man be born again, he cannot see the kingdom of God. తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే మనము దేవుడి రాజ్యాన్ని చూడలేమంట. తిరిగి జన్మించిన అనుభవం, ఈ తిరిగి జన్మించిన అనుభవం ఏంటి అంటే, మనం నమ్మాలి యేసయ్య మన కొరకు
సిలువలో మరణించాడు, మళ్ళీ 3వ దినాన లేచాడు అని నమ్మడమే, మనం అది మన కోసం అని నమ్మడమే అది తిరిగి జన్మించిన అనుభవం అండి. దట్స్ వాట్ ఐ డిడ్. That's what Pastor did. When we were at young age, we accept the Lord Jesus Christ as a Savior, our Redeemer, as a Deliverer. At the same time, you have entered into the kingdom of God. And in the same 3:6. Chapter 6th verse. Yeah. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయనై ఉన్నది. Yes. Even verily I say unto you, except a man be born of water and of the Spirit, he can't enter into the kingdom of God. తిరిగి జన్మించిన తర్వాత దేవుని రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత బ్యాప్టిజం ఇస్ ద నెక్స్ట్ స్టెప్. We have so many doubts. People have so many. What is the purpose of my life on this earth? Mainly young people have so much doubts. నేను ఎందుకు పుట్టా? The first, the light of the thought is నేను ఎందుకు పుట్టాను, నాకు పర్పస్ ఏంటి భూమి మీద. God is saying you have a purpose to rule and reign on this earth. You got a very much purpose. So you have a rule and reign on this earth through Him. ఆయన ద్వారా మనం ఈ భూమిని ఏలుబడి చేయాలంట. ఆదాంని సృష్టించిందే అందుకు. I really sense people have so many doubts on, but the main reason, the main concept of God creating earth is to have a rule and a dominion and have authority, from heaven to earth. This is the main reason where people were created. ఇంకొక మర్మం చెప్తా. When I was as I was preparing, God was telling me to tell you ఏంటి అంటే, ఈ బైబిల్ గ్రంథము ఏదైతే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉందో అది దేవుడి దృష్టిలో ఎప్పుడో అయిపోయిందంట. అందుకనే మన దేవుడు ఆది నుంచి అంతము వరకు కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు. అంటే అంతము కూడా ఆయన చూసేశాడంట. ఆయన దృష్టిలో ఈ యుగాంతం ఎప్పుడో we are in a place where we are just leading. అంటే దేవుడు మనం ఉన్న పొజిషన్స్, God has already seen it. మనం ఏమై ఉన్నామో, మనం ఏం చేస్తామో, God already knows it. Because He has seen our end. He's seen our beginning and He has seen our end also. మనం ఈ ప్రాసెస్లో ఉన్నాము, బట్ ఫర్ గాడ్ ఇట్స్ నాట్ న్యూ. దేవుడికి ఇది కొత్త కాదు. ఫర్ గాడ్ ఇట్స్ ఆల్రెడీ బీన్ డన్. ప్రకటన గ్రంథం కూడా దేవుడికి అయిపోయిందండి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సాతానికి దాని అంతము చూపెట్టాలంట. ఎలా? ఈ బైబుల్ వాక్య ప్రకటనలో ఏదైతే రాయబడిందో అది దానికి చూపించాలంట. ఇన్ని రోజులు మనం సాతానికి ఎంత భయపడ్డామో, దాని ఇబ్బందులు, అది పెట్టిన గురి చేసిన ఇబ్బందులు, అది గురి చేసిన ఇక్కట్లు, మనకి మనం వెళ్ళిన పరిస్థితుల ద్వారా, కానీ దానికి గుర్తు చేయాలంట నీ అంతము అయిపోయింది దేవుడి దృష్టిలో అని. ఐఎమ్ గివింగ్ యూ దిస్. నేను మీకు ఇది ఎందుకు ఇస్తున్నా అంటే సో దట్ యూ కెన్ బి ఓవర్కమర్ ఇన్ యువర్ లైఫ్స్. మనం ఆ పరిస్థితులు అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు. దానికంట మీరు గుర్తు చేయండి, నీ అంతము ప్రకటన గ్రంథంలో అయిపోయిందని చెప్పండి అంట. Now you need not to fear about devil. This is the faith which I calls. చూడక నమ్మిందే విశ్వాసం అంట. అంటే ప్రకటన గ్రంథం దేవుడికి ముగింపు అయిపోయింది ఎప్పుడో. మనం ఆ ప్రాసెస్లో ఉన్నాం అంతే. So tell devil that you are finished already. This
This is what I believe and this is what I tell you. I want to encourage you that you need not to be in that situations, that you need not to be pressured in those situations, that you need not to be in that circumstances what you are going through. It was already done. It was already done on the cross. It was finished. You just need to believe and you just need to receive that God, you have done it. You have finished it everything, Lord, beforehand. That we will not, Lord, we will take that place, we will take that stand what you have given us. No, if time permits, again, when I preach, I'll preach about you this kingdom more and more. I'll preach only about His kingdom, so that you can take your position in this kingdom. I have so much notes written on this kingdom, and I'll know as time goes on, I'll teach you about the kingdom more and more. How you deal in the kingdom, how God deals in the kingdom, how God sees the kingdom. Now I'll teach you more about that, because God was preparing me all these years. As a church, we have called to be a destiny, to a destiny and to reign on this earth. That's what we believe, and that's what God was saying to us. From the north, east, west, south, people will flow like a flood. Maybe we are two now, but as years goes by, you'll see the glory of God upon our lives. I really want to praise God for this. I really let this seed be sown in your heart. Let it bear fruit, I pray, in the name of Jesus. Let it bear 100 folds of fruit in the name of Jesus, I pray. I'll just close it with a prayer. Heavenly Father, Lord God, thank you, Lord Jesus, Father, Lord God, thank you, Lord. Hallelujah. Thank you, Father, Lord God. I pray, Father, Lord God, as we have sown the kingdom, Lord Jesus, in the hearts of people, Lord, let it bear fruit, Lord. Let them be kingdom-minded, Lord Jesus, I pray, Father, Lord God, where they can establish the kingdom of heaven on earth, Lord Jesus, Father, Lord God. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus, Father, Lord God. As, Father, Lord, you want to rule us, you want to reign on this earth, Father, Lord God. Give us, Father, Lord God, give that authority. Lord, have you given, as you gave David that anointing, Lord Jesus. As you called David, Lord, as you called Melchizedek, Lord Jesus, Father, Lord, we claim that anointing upon our lives, Father, Lord, to rule as kings and queens on this earth, Father, Lord God. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus, Father, Lord God. In Jesus' mighty name, I ask and pray, Lord. Amen. All right. Praise the Lord. ఏంటి పాస్టర్ గారు వచ్చారు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆరాధన మొదలు పెట్టుకున్నాం. మళ్ళీ పాటలు పాడిస్తారు, మళ్ళీ ఇంకా మొదలు పెట్టుకుంటాము ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. సో నథింగ్ లైక్ దాట్, బట్ రియలీ ప్రైజ్ గాడ్. ఇట్ వాస్ ఎ పవర్ఫుల్ థింగ్ దట్ అమూల్య షేర్. అమూల్య పంచుకున్నటువంటి మాటలు చాలా శక్తివంతమైనటువంటి మాటలు. మరి ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా తరచుగా మీరు చూస్తుంటారు దేవుని యొక్క వాక్యం తను బోధించడం. ఆమె లోపల దేవుడు చాలా మర్మాలు పెట్టాడు. ఆమె చాలా పుస్తకాలు, ఆమె చెప్పినట్టుగా నేను భద్రంగా ఇంకా దాచిపెట్టా ఆ పుస్తకాలు విత్ డ్రాయింగ్స్ అండ్ ఆల్ స్టఫ్. ఆమె చాలా ఇంట్లో శ్రమలు పడ్డటువంటి సమయంలో కూడా దాని వాక్యాన్ని చదువుకుంటూ అవన్నీ కూడా చిత్రీకరించేది డ్రాయింగ్ రూపం ద్వారా. సో షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో రానున్నటువంటి రోజుల్లో అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొని వస్తుంది. సో ఇప్పుడిప్పుడే ఆమెకి మైకులు, స్టేజ్లు, కెమెరాలు అంటే అసలు తెలీదు. సో జస్ట్ స్టార్టెడ్. సో ప్రే ఫర్ హర్ అండ్ ప్రే ఫర్ ద చర్చ్ అండ్ ప్రే ఫర్ మీ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ నిజంగా మరి రెండు మాటలు, ఎర్త్ అనేది హెవెన్ యొక్క ఎక్స్టెన్షన్, దట్ వాజ్ వెరీ పవర్ఫుల్. అండ్ గాడ్ రూల్స్ ఫ్రమ్ ద అన్సీన్ టు ద సీన్.
ఈ 2 మాటలు మనం ధ్యానించాలి మన జీవితాల్లో. దేవుడు ఆయన చూసినట్లయితే ఆయన అదృశ్యమైనటువంటి లోకంలోనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన అదృశ్యమైనటువంటి లోకం నుండి ఈ దృశ్యమైనటువంటి మన లోకంలోని ఏలుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా. ఆయన ఏలాలి అంటే కూడా నీ ద్వారా, నా ద్వారా. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా, ఆయన అభిషక్తులుగా, ఆయన కృపను మనం పొందుకుంటూ మన జీవితాల్లో ఇంకా బలంగా వాడబడాలి అనేకులు. ఓకే, యాజ్ ఐ సెడ్, ఇందాక నేను చెప్పినట్టుగా వీఆర్ జస్ట్ బిలీవింగ్ గాడ్ ఫర్ ద ఫస్ట్ జనరేషన్ బిలీవర్స్, ఫర్ ద ఫస్ట్ జనరేషన్ సోల్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంతవరకు వారు ఎవరు కూడా క్రీస్తుని నమ్ముకొనలేదు వారి కుటుంబంలో. మొట్టమొదటిసారిగా ఓకే, వారు నమ్ముకునేటువంటి వారిగా ఉండేటటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఓకే, ఒక కుటుంబంలో ఇంతవరకు వారు రక్షింపబడవచ్చు, ఇంకో కుటుంబంలో 2 రక్షింపబడవచ్చు. ఓకే, వారి తల్లిదండ్రులు ఇంకా వారు క్రిస్టియన్స్ ఉండవచ్చు. ఓకే, నేను చెప్తా ఉంటాను మా వైఫ్ అమూల్య గురించి. ఆమె సాక్ష్యం వేరే పేజ్లో మనం విన్నాం. అప్పుడప్పుడు మీరు సాక్ష్యాలు చాలా వింటూ ఉంటారు. ఆమె బ్రాహ్మణ కుటుంబం నుండి, ఒక అన్యురాల నుండి దేవుడు నమ్ముకుంది. ఒక అబ్రహాము విశ్వాసం అని చెప్తాను. నాది ఎటువంటి విశ్వాసం అంటే పౌలు లాంటి విశ్వాసం అని చెప్తాను. ఏంటంటే, మరి మతంలో నుండి నేను వచ్చాను. మతంలో ఉండి యేసుక్రీస్తుని సైతం హేళన చేసినటువంటి వాడిని. ఆయన పౌలు ఎలాగనైతే సౌలుగా ఉన్నాడు ఇంతకు మునుపు, ఆయన ఉండి మరి సంఘాన్ని హింసించాడు. దేవుని రాజ్యాన్ని హింసించినటువంటి వ్యక్తినే దేవుడు పట్టుకొని ఆయన రాజ్యంలో గొప్ప ఆయుధంగా వాడుకున్నాడు. ఆయనని ఇంకా ఆయనకు మించి ఎవరిని వాడుకోలేంతగా గొప్పగా వాడుకున్నాడు. అందరూ సమానమే దేవుని దృష్టికి. కానీ అంత గొప్పగా ఈరోజు మరి క్రొత్త నిబంధన అనేది మనం చదువుతుండగా 75% అది రక్షించబడింది ఆయన ద్వారా. అలాగే నా సాక్ష్యం నా జీవితంలో ఉంది. అది కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను ఇంకా ముందున్నటువంటి రోజుల్లో. ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోను. ఓకే, ఇట్స్ బిన్ ఆల్రెడీ చాలా టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ us. కంటిన్యూ టు ప్రే ఫర్ us, కంటిన్యూ టు ప్రే ఫర్ ద చర్చ్. ప్లీజ్ టు సెండ్ ఇన్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఓకే, ప్రార్థన విన్నపాలు పంపించండి. మేము ప్రార్థిస్తాం అనుదినము కూడాను. మరి కరోనా నుంచి అందరూ కూడా విముక్తి పొంది మరి త్వరగా మరి కోలుకొని మరి లోకమంతా సమాధానం ఉన్నట్టుగా ప్రార్థన చేస్తాం. ఓకే, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మాకు ఇచ్చినటువంటి సంఘ భారమును బట్టి వందనాలు. సంఘ బాధ్యత భారము కన్నా ఎక్కువగా బాధ్యత అనేది గుర్తిస్తుండగా తండ్రి ప్రభువా, తండ్రి ఎవరెవరైతే మా యుద్ధకు వస్తారో, మా ఒక మరి ఆధీనంలో ఉంటారో తండ్రి ప్రభువా, తండ్రి వారిని మీకు సమర్పిస్తున్నాము నాయన తండ్రి. ఇదిగో మా యుద్ధకు వచ్చి వారిని మీ యుద్ధకు నడిపిస్తాము తండ్రి ప్రభువా. ఇదిగో మేము మాట్లాడుచుండగా, వారికి ప్రార్థిస్తుండగా మీరు వారి జీవితాల్లో కదలండి ప్రభువా. వారు మా యుద్ధకు కాదు కానీ నేరుగా మీ యుద్ధకు వస్తున్నట్టుగా మేము గుర్తిస్తున్నాం తండ్రి ప్రభువా. ఈ సమయంలో తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వించండి. వారి కుటుంబాల్లో సమాధానం కలుగును గాక తండ్రి. ఇదిగో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వారి ఒంట్లో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యమును యేసు నామములో గద్దించి వేస్తున్నాను నాయన. ప్రతి బలహీనత బలముగా మార్చబడలాగా ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి మరణపు వాతావరణము జీవముతో నింపబడును గాక అని ప్రార్థిస్తూ తల నుండి అరికాలు వరకు తండ్రి ప్రభువా ప్రతి అవయవములో నాయన వారి నరనరాల్లో నీ రక్తము ప్రవహించి ప్రభువా జీవమును సమృద్ధి జీవమును వారు కలుగుందిరి గాక అని ప్రార్థిస్తూ ఇదిగో కరోనా నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. లోక దేశాలు తండ్రి అన్ని కూడా ఆ ఒక మహమ్మారి నుండి ప్రభువా, ఆ ఒక అపవాది యొక్క దాడి నుండి వారు విముక్తి కలుగుందిరి గాక అని ప్రార్థిస్తూ యేసయ్య మీ రక్తంలోనే జయం, మీ రక్తంలో ప్రతి ఒక్కరు తండ్రి వారు సంరక్షించబడి వారు స్వస్థత పొందుకొని తండ్రి ప్రభువా ఈ లోకమంతా కూడా కరోనా నుండి జయించుదురు గాక అని ప్రార్థిస్తూ మాకు దయచేసిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా. మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, సంఘమును దీవించండి ప్రభువా, సంఘమును ఇంకా వృత్తిపరచండి ప్రభువా. ఇదిగో మరి వచ్చే సంవత్సరంలో మేము ఆ మార్నింగ్ సర్వీస్, ఆ కాంగ్రిగేషనల్ సర్వీస్ కోసం మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఏర్పాటును తండ్రి మీ ఆధీనంలో పెడుతున్నాం నాయన. ప్రతి ఆలోచన మీ ఆధీనంలో పెడుతున్నాం, ప్రతి ప్రయత్నం మీ ఆధీనంలో పెడుచుండగా తండ్రి మీరే దాన్ని వృత్తి పొందించండి, మీరే దాన్ని కట్టుమని ప్రార్థిస్తూ ప్రభువా. మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు మహిమలు చెల్లిస్తూ ప్రభువా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Well, thank you very much. God bless you all. See you next week.